రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు రాష్ట్ర చరిత్రలోని తొలిసారి బట్టి విక్రమార్క చెబుతుంటే వాస్తవం ఇది రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా తొలిసారి. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 9 రోజులు 9,000 కోట్లు పడలే. కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక కూడా 18 నెలల్లో ఎప్పుడు పడలే. ఫస్ట్ టైము ఇక అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం టార్గెట్ పెట్టుకొని వేశారు, మిగతా అన్ని పక్కన పెట్టి. రాజీవ్ వికాసం లాంటి స్కీమ్ను కూడా పక్కన పెట్టారు. దాని గురించి నిన్న క్యాబినెట్లో కూడా చర్చ లేదు. ఏమవుతుంది ఏందనేది కూడా చెప్పలేదు. మొత్తానికి ఆ స్కీమ్ ఇక అటకెక్కినట్టే అనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు ఇంకెప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఇంకెప్పుడు అంటే వాళ్ళు అది రిజర్వేషన్లు డిక్లేర్ అయినప్పుడు, అప్పటిదాకా లేదు. ఇక ఎన్ని రోజులైనా ఇదే ఉంటుంది. రైట్. కలిసికట్టుగా ఉంటేనే గెలుస్తాం, విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలి. మీనాక్షి నటరాజన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. త్వరలోనే జిల్లాలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటా. ఈ నెల 30లో పార్టీ పదవులను భర్తీ చేస్తామని వెళ్ళి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు పార్టీ స్టేట్ ఇన్ఛార్జి దిశానిర్దేశం. నేడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉందట. గాంధీభవన్లో మాట్లాడుతుంది ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. కలిసికట్టుగా ఉంటేనే గెలుస్తాం, కరెక్టే. వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కలిసికట్టుగా ఉండి గెలవలే. ప్రజలకి అవతల పార్టీ మీద ఎరక్తి వచ్చి కాంగ్రెస్ని చూజ్ చేసుకొని ఓట్లేస్తే తప్ప వీళ్ళు కలిసికట్టుగా ఉండి గెలిచారు అనేది ఎప్పుడు మనం చూడలేదు, చూడడం కూడా. ఇక మాట్లాడితే మా దాంట్లో ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ప్రజాస్వామ్యత పార్టీ అంటారు. ఎవడు ఏది పడితే అది మాట్లాడతారు. కానీ జనం అనివార్యంగా ఏమైందంటే అవతల ఏదో ఉన్న అధికార పార్టీ మీద విరక్తితోని, మన కేసీఆర్ మీద విరక్తితోని, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే వేశారు ఓట్లు. ఆ వ్యతిరేకత కూడా పనిచేయలేదని వ్యతిరేకత కాదు. వాళ్ళకి అహంభావం నెత్తికెక్కి, అధికారం నెత్తికెక్కి ఏది పడితే అది చేసి తెలంగాణ వాళ్ళ సొంత ఎస్టేట్ లేక బిహేవ్ చేశారు. ఇది జీర్ణించుకోలేక తెలంగాణలో ఆత్మగౌరవం ఎక్కువ కదా, జీర్ణించుకోలేని పరిస్థితులు. ఓహో వీళ్ళని ఇంటికి పంపకపోతే కుదరదు, వీళ్ళని ఇంటికి పంపాలంటే కాంగ్రెసే మనకు దిక్కు, వేయాలి ఓట్లని ఆ ఆవేశంలో వేశారు తప్ప ఆలోచనతో నిజంగా ఏం చేస్తారు, నిజంగా కాంగ్రెస్కి వెళ్తే అనే ఆలోచన చేయలే. మరి ఆమె కలిసికట్టుగా ఉంటే గెలుస్తామంటే ఉంటే గెలుస్తారు, కరెక్టే. వాళ్ళు కలిసికట్టుగా ఎక్కడెక్కడ గుంజుకుంటుంటే రైట్. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్ వచ్చిందట. నిన్న బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందనరావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. సోమవారం రాత్రి 12 గంటల వరకు నైట్ కల్లా నేను చంపేస్తామని వచ్చిందట. నిన్న సాయంత్రం 12 గంటల కల్లా నువ్వు చచ్చిపోతావు, నేను లేపేస్తావు, చంపేస్తావు అని ఫోన్ కాల్ వచ్చిందట. ఆయన వెంటనే అలర్ట్ అయ్యి మెదక్ ఎస్పీకి డీజీపీకి కాల్ చేసి చెప్పిండట. ఫోన్లోనే కంప్లైంట్, ఇట్లా మావోయిస్టుల పేరుతో కాల్ వస్తుందని. మరి నిజంగా మావోయిస్టులా లేకపోతే ఎవరైనా బెదిరింపు కాల్స్ తెలియదు కానీ ఇది ఒక వార్త. సోమవారం రాత్రి 12 గంటల వరకు చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ చెందిన మావోయిస్టు అంటూ బెదిరించాడు. ఆ సమయంలో ఎంపీ ప్రోగ్రాంలో ఉండటంతో ఆయన పిఏ కాల్ లిఫ్ట్ చేశాడు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. మళ్ళీ కొద్దిసేపటికి ఆగంతకుడు అదే నెంబర్తో ఫోన్ చేసి సోమవారం రాత్రి 12 గంటల వరకు ఆయన లేపేస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టు పార్టీని అంతం చేస్తున్నది, అందుకే ప్రతీకారంగా బీజేపీ నేతలను బలి చేయాలని మావోయిస్టులు బెదిరింపులకు దిగుతున్నారని ఎంపీ పేర్కొన్నారట. అది డీజీపీకి గిట్ట కంప్లైంట్ ఇచ్చిండట. నైట్ కాల్ చంపేస్తున్నారట. మేము అదరం బెదరం అంటున్నాం. మరి ఆయన 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ, ఇది మా విజన్. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా ఇదిగా. 2047 ఆయన కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. దాన్నే వీళ్ళు మరి తీసుకున్నారా లేకపోతే ఈయన దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇదంటే ఆడ గురువు, ఈయన శిష్యుడు కదా. ఈయనేమో ఆయన కాలేజీలో చదువు చెప్తే ఆయన చదువుకుండట. అప్పట్లో ఆయనే చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, నా కాలేజీ ఏమో తెలుగుదేశం పార్టీ దగ్గర, చంద్రబాబు దగ్గర, స్కూల్ ఏమో బీజేపీ దగ్గర అని చెప్పి. మరి ఆ కాలేజీ సార్ 2047 అంటే ఈయన కూడా 2047 అంటే $3 ట్రిలియన్ ఎకానమీ అట, ఇదే విజన్ అట. మరి ఆ $1 ట్రిలియన్ ఎవడికి పోద్ది అంటే మళ్ళీ తినడానికి తిండి లేనివాడు అట్నే ఉంటాడు, గుడిసె లేనివాడు అట్టే ఉంటాడు, చదువు లేనివాడు, వైద్యం లేనివాడు అట్టే ఉంటాడు. ఈ డాలర్లు పెరుగుతూనే ఉంటాయి. అంటే సంపద అంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం అయింది కదా.
రైతు భరోసా సమరాలు నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల కార్యక్రమాలు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ హాజరు కాన్న సీఎం రేవంత్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల నేటితో భరోసా పూర్తి సాయంత్రం 4 గంటలకు సంబరాలు చేయండి డిప్యూటీ సీఎం బట్టి ప్రధాన కూడల్లో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు రైతు భరోసా సంబరాలు ఈ సంబరాలు ఎప్పటికీ ఉండాలి ఒకసారికే సంబరాలు చేసి వదిలేశారనుకో అది పండగ అనిపించదు సంబరం అనిపించదు సంబరం అంటే ఎప్పుడు రావాలి రొటీన్గా పండగలు ఎట్ట వస్తాయి ప్రతి సంవత్సరం వస్తాయి కదా సంబరాలు కూడా ప్రతి సీజన్గా చేసుకోవాలి ప్రతి సీజన్కి ఇదే రకంగా 9